హాయ్ హలో నమస్తే. నా పేరు కిషోర్. మీరు చూస్తున్నారు కిషోర్ ఇన్ఫర్మేషన్ హబ్ యూట్యూబ్ ఛానల్. మీకు మంచి టాలెంట్ ఉండి మీరు 10th లేదా ఐటీఐ పాస్ అయ్యి ఎక్కడో చిన్న చిన్న కంపెనీలో జాబ్ చేస్తూ లేదా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారా? స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ను రాసి జాబ్ రాక బాధపడుతున్నారా? అయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీకోసమే. మీలాంటి వాళ్ళ కోసమే అక్షరాల 32,438 జాబ్స్తో రైల్వే డిపార్ట్మెంట్ గ్రూప్ డి జాబ్స్కు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ గురించి ప్రతిదీ క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఇంత కష్టపడి చేసిన ఈ వీడియోకి ఒక లైక్ చేయొచ్చు కదా ప్లీజ్. అసిస్టెంట్ పొజిషన్లో గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖలో 32,438 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రైల్వే జాబ్లకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ డేట్ వచ్చేసి జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు. గమనిక, అప్లికేషన్ ఒక్క డివిజన్కు మాత్రమే చేసుకోవాలి. జాబ్స్ ఎక్కువగా ఉన్నాయని 2-3 డివిజన్లకు అప్లికేషన్ చేస్తే మీరు అప్లికేషన్ చేసిన అన్ని డివిజన్లలో మీ అప్లికేషన్ను క్యాన్సిల్ చేస్తారు. జాగ్రత్త. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 22/2/2025 కల్లా మీరు 10వ తరగతి లేదా ఐటీఐ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు. గమనిక, ప్రస్తుతం చదువుతున్న వాళ్ళు ఈ పోస్టులకు అర్హులు కారు. శాలరీ విషయానికి వస్తే నెలకు 18,000, మొత్తం అలవెన్స్తో కలిపి సుమారు 25,000 వరకు ఉండవచ్చు. ఏజ్ విషయానికి వస్తే 2025 జనవరి 1 నాటికి 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అన్రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్లకు జనవరి 2, 1989 వరకు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్లకు జనవరి 2, 1986 వరకు, ఎస్సీ ఎస్టీలకు జనవరి 2, 1984 వరకు, మిగిలిన కేటగిరీ వాళ్లకు జనవరి 1, 2027 వరకు. అంతకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు అర్హులు కారు. ఈ డేట్ ఆఫ్ బర్త్లకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు వస్తే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ట్రాఫిక్ తదితర పోస్టుల్లో భర్తీ చేయనున్న అసిస్టెంట్లుగా ఉన్న పోస్టులను ఈ విధంగా ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ మీకు కింద ఇచ్చిన వాటిలో చూసుకోవచ్చు. ఒక్కొక్క సెక్షన్లో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో మొత్తం క్లియర్గా ఇవ్వబడింది. మొత్తం పోస్టులు 32,438 ఖాళీలు మనకు భర్తీ చేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్కు సంబంధించి పోస్టుల వివరాలను చూస్తే మొత్తం ఖాళీలు 1,642 కాగా అందులో జనరల్ 710, ఎస్సీలకు 235, ఎస్టీలకు 144, ఓబీసీలకు 415, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 136 మరియు మాజీ సైనికోపాధ్యాయులకు ప్రత్యేకంగా 327 పోస్టులు మన దక్షిణ మధ్య రైల్వే డివిజన్లో ఇవ్వబడ్డాయి. ఏ పోస్టుకు ఎన్నెన్ని జాబ్స్ ఉన్నాయన్నది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే గమనించండి. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి జనరల్ కేటగిరీస్ వాళ్ళకు 500 కాగా పీడబ్ల్యూబీడీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ కమ్యూనిటీస్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్లకు 250 ఎగ్జామినేషన్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు సిబిటి ఎగ్జామ్ రాసిన తర్వాత అప్లికేషన్లో మీరు ఇచ్చిన అకౌంట్ నంబర్కు, జనరల్ అభ్యర్థులు అయితే 400 రూపాయలు,
మిగతా వాళ్ళు చెల్లించిన రూ. 250 రీఫండ్ చేయబడును. రిక్రూట్మెంట్ ప్రాసెస్ విషయానికి వస్తే మొదట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ను సిబిటి, సెకండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి, మరియు థర్డ్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డివి, మరి ఫోర్త్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఎంఈటిని నిర్వహించి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ను పూర్తి చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి విషయానికి వస్తే ఎగ్జామ్ డ్యూరేషన్ 90 నిమిషాలు. అందులో జనరల్ సైన్స్ 25, మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్లతో మొత్తం 100 క్వశ్చన్లు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కును ఇవ్వడం జరిగింది. ప్రతి 3 తప్పు సమాధానాలకు 1 మార్కును కట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి పాస్ కావాలి అంటే మినిమం వెయిటేజ్ వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 40%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40%, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 30%, ఎస్సీలకు 30%, ఎస్టీలకు 30%తో పాస్ కావాలి. ఈ సిబిటి ఎగ్జామినేషన్కు అప్లై చేసిన ప్రతి ఒక్కరిని పిలుస్తారు. సిబిటిలో అడిగే క్వశ్చన్స్కు సంబంధించి సిలబస్ విషయానికి వస్తే ఈ విధంగా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ టాపిక్స్ని అభ్యర్థులు ఒకసారి గమనించగలరు. ఈ టాపిక్స్ని ఎక్కువగా ప్రిపేర్ అయితే ఈ సిబిటిని ఈజీగా క్లియర్ చేయగలం. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విషయానికి వస్తే సిబిటిలో పాస్ అయిన అభ్యర్థులను క్యాస్ట్ వైజ్ ఒక పోస్టుకి 3 ఈ పిఈటి టెస్ట్కు పిలవడం అయితే జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 2 నిమిషాల్లో 35 కిలోల బరువును ఎత్తుకొని ఎక్కడ కింద పెట్టకుండా 100 మీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. మరియు 4 నిమిషాల 15 సెకండ్లలో 1000 మీటర్ల పరుగును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫీమేల్స్ విషయానికి వస్తే 2 నిమిషాల్లో 20 కిలోల బరువును ఎత్తుకొని ఎక్కడ కింద పెట్టకుండా 100 మీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. మరియు 5 నిమిషాల 40 సెకండ్లలో 1000 మీటర్ల పరుగు పందాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విషయానికి వస్తే మనకు పిఈటిలో క్వాలిఫై అయిన వాళ్ళలో ఒక జాబ్కి ఒకరిని మాత్రమే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం అయితే జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏమేమి చెక్ చేస్తారు అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికెట్లను మరియు కమ్యూనిటీ సర్టిఫికెట్లను చెక్ చేస్తారు. సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన సికింద్రాబాద్ జోన్కు సంబంధించి పోస్టులను ఈ కింది విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అన్ని పోస్టులను క్లియర్గా చూసుకోగలరు. మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్కి సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ప్రతిదాన్ని ఒకసారి ఏ పోస్ట్కి ఏ మెడికల్ చెకప్లకు ఏ మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలో ఒకసారి చూసి తెలుసుకోగలరు. ఇంత మంచి సమాచారాన్ని మీకు అందించినందుకు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ప్లీజ్